నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈనాటి మన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మిత్రులు ధర్మేంద్ర ప్రధాన్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ గారు, మిత్రులు, కరీంనగర్ నుంచి రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు, ఇటీవలనే జరిగినటువంటి ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి విజయం సాధించినటువంటి శ్రీమతి డికే అరుణక్క గారు, అదేవిధంగా మిత్రులు, ఇటీవలనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఈటెల రాజేందర్ గారు, ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ నుంచి డాక్టర్ గతంలో టైగర్ నరేంద్ర గారు గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి విజయం సాధించినటువంటి రఘునందన్ రావు గారు, అదేవిధంగా ఆదిలాబాదు ఆదివాసీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి విజయం సాధించినటువంటి గౌరవనీయులు నగేష్ గారు, అదేవిధంగా బీజేపీ శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు, మిత్రులు శాసనసభ్యులు రాజాసింగ్ గారు, శాసనసభ్యులు పాయల శంకర్ గారు, శాసనసభ్యులు సూర్యనారాయణ గుప్తా గారు, శాసనసభ్యులు హరీష్ బాబు గారు, శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి గారు, శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, అదేవిధంగా జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, సంకినేని వెంకటేశ్వరరావు గారు, చింతల రామచంద్రరెడ్డి గారు, విజయ రామారావు గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారు, అదేవిధంగా ప్రదీప్ గారు, బంగారు శృతి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మోర్చాల రాష్ట్ర శాఖ అధ్యక్షులు, ఇతర పదాధికారులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా జిల్లా శాఖ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, మోర్చాలకు సంబంధించినటువంటి ఇతర అతిథులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, గత సంవత్సరం 23 నవంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు, ఈ సంవత్సరం ఏప్రిల్ మేలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశము ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క ఎన్నికల్లో పూర్తి సమయం కేటాయించి పార్టీ గెలుపు కోసము ఎంతో కష్టపడి శ్రమించి తెలంగాణలో మంచి ఫలితాలు తీసుకొచ్చినటువంటి పార్టీ అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి, అన్ని స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు,
నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆదరించి ఆశీర్వదించి బీజేపీని ఒక విజయ పథాన్ని నడిపించడంలో అన్ని రకాలుగా అండదండలు ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సెల్యూట్ తెలంగాణని మనం చేస్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలో అనేక రకాల మార్పులు తెలంగాణలో చోటు చేసుకున్నాయి.